2 కేజీలు బిర్యానీ ఉల్లిపాయలు, మిర్చి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అన్నీ, నల్ల మిరియాలు. ఇగో చూడండి నల్ల మిరియాలు. ఇగో ఇగో ఇతనే మా షెఫ్. ఈ టమాటీలు చూడండి, నాటు టమాటీలు ఓన్లీ మా ఏజెన్సీలోనే దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు. ఎర్రగా నిగనిగలు ఆడుతూ ఉంటాయి, బుల్లిపళ్ళు లాగా. బాగా వేగిన నూనెలో మనం తీసుకున్న ఉల్లిపాయలు, నల్ల మిరియాలు మిక్సీ చేసినవన్నీ వేసుకున్నాము చూడండి. మొత్తం అవన్నీ వేగాలి ఇప్పుడు. అలాగా మసాలా సామాన్లు ఎంతనా అటు ఇటు కలుపుదాం. గరిటె లేకపోయినా చేతితో కలుపుకోవచ్చు, కానీ ఎందుకులే చేతులు కాలిపోతాయి, అందుకే గరిటె ఉపయోగిస్తున్నాం. చూడండి మా గురుగారు కొబ్బరికాయ ఎలా తీస్తున్నారు. అందులో వాటర్ వచ్చిందండి, ఇది సరిగా రాలేదు. లేదంటే ఇక ఈ మాత్రం గుండ్రంగా వచ్చేస్తుంది, నొన్నగా చూడండి. సగం ఏగింది, ఇంకా ఏగాలి, వెయిట్ చేద్దాం. మీరు మాత్రం మన వీడియోని ఫుల్గా చూడండి, మామూలుగా ఉండదు, చివరిదాకా బాగుంటుంది. ఇప్పుడు కలుపుకోవాలండి. కొబ్బరికాయ కట్ చేసేస్తాం. బిర్యానీ ఆకు కూడా వేసారండి, పచ్చిది. మన తోటలోనే స్పెషల్గా పండిస్తారు అన్నమాట బిర్యానీ ఆకు. చూడండి ఎంత లేతగా ఉందో. కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు మిక్సీలో పెట్టుకోవాలి. మనం నీట్గా మిక్స్ కొట్టేద్దాం. ఇది నీట్గా ఏగుతుంది. చోట ఇలా బ్రౌన్గా అయిపోవాలండి ఉల్లిపాయలు చెప్పు. బ్రౌన్గా అయిపోవాలా. తర్వాత అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి 2 కేజీలకి కోకోనట్ చెప్పాం కదా, నాటు టమాటీ. నాటు టమాటా వేసుకున్నాం. చికెన్లోని మసాలాలన్నీ అల్లం అన్నీ కలిపేసి ఉంచేసాం చూడండి. పెరుగుతో సహా నిమ్మకాయలు 3 గంటల సేపు, 3 గంటలు గట్టిగా పట్టుకుంటుందండి ముక్కకి. ఉప్పు వేసుకుంటున్నాం అండి. బాగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బాగా వేసేయాలండి. నేనైతే ఇలా జాయింట్లా కొట్టుకున్నాను, మీకు నచ్చిన సైజులో మీరు కొట్టుకోవచ్చు.
చూడండి ఎలా ఉడుకుతుందో. ఒక్కొక్క ముక్క చూడండి ఎంత పెద్దగా ఉందో. సైజ్ చూడండి. అన్ని సమానంగా పెట్టుకోవాలండి. అన్ని వైపులా బాగా సర్దుకోవాలి. 2 కేజీలకి ఈ కేజీ డొక్కుతో 4 డొక్కులు వేసుకోవాలండి. ఆల్రెడీ 2 వేసారు. మూడోది ఇది. కేజీకి 2 డొక్కులండి. చెప్పు. మధ్య మధ్యలో కలుపుకోవాలండి, లేకపోతే అడుగు అంటికిపోద్ది. 5 మినిట్స్ 2 మినిట్స్ ఒకసారి ఇప్పుకొని కలుపుకుంటూ ఉండాలి తీసి. బాగా అడుగు అంటిపోతుంది. కిందన అడుగున అంటుకోకుండా పెరుగు అనేది వేసుకుందాం. మంచి కడ్డు పెరుగు ఇంగ్లీష్లో కడ్డు అండి, హిందీలో దహి. మనకు స్పైసీ కోసం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. కారం గట్ర వేసుకుంటే బిర్యానీ మొత్తం ఎర్ర పడిపోద్ది. అందుకనే పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. మీకు స్పైసీ తగ్గట్టు వేసుకోవచ్చు. మా చెఫ్ ఇతనే అండి, చూడండి. ఎముకలు ఉండవు కానీ సార్ ఒకసారి మీ మొహం చూపించండి. ఫేమస్ మౌలలి గారు. కరెక్ట్గా ఇప్పుడు మనం పుదీనా వేసుకుందాం. మా ఇంటి దగ్గర పండించినవి, మొక్కలు, తోట ఉంది మాకు. పుదీనా, కొత్తిమీర ఇది కూడా మా తోటలో ఉందే. ఫేమస్ చెఫ్. చూడండి ఒక్కొక్క పీసు 200 గ్రాములు ఉంటుంది. అంత పెద్దదన్నమాట ఒక్కొక్క పీసు. అలా ముక్కలన్నీ బయట తీసేసుకుందాం. లేదంటే దమ్ పెట్టినప్పుడు ముక్కలన్నీ చప్పబడిపోతాయి. కొంతమంది వాటర్ కూడా వేసేస్తుంటారు. అలా చేస్తే చప్పబడిపోతాయి ముక్కలన్నీ, టేస్ట్ రాదు. మా బాబాయ్ చూస్తాడు ఇప్పుడు, మా సఖీ బాబాయ్. మనం కొలుచుకున్న వాటర్ తీసుకొచ్చి చేసుకోవాలండి. దానికి అంటుకోదు మొత్తం అంత గిన్నె అంతా, వెనకదంతా చూడు ఎలా అంటుకోదు. ఎలాగంటే దాన్ని గీక్కోవాలి. లాస్ట్ వాటర్ వేసిన తర్వాత ఏదన్నా వచ్చేస్తాం వెయిట్. ఇందాక ఉప్పు చికెన్కి సరిపడ్డా వేసాం, ఇప్పుడు బిర్యానీకి సరిపడ్డా వేసుకోవాలి. ఓకే, కలుపుకోవాలి. మళ్ళీ బాగా మళ్ళీ కలుపుకోవాలి. చూడు ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోవాలండి. ఎలాగుంది చెప్పండి ఒకసారి. ఇటు తిరిగి సరిపోయిందా? దమ్ బిర్యానీకి మా ముస్లిమ్స్ అయితే ఇలా కట్ట అనేది చేసుకుంటారండి. దానికి తోడుగా బోన్స్ కూడా వేస్తారు మేకవి. చాలా బాగుంటుందండి కట్ట. దీని ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నీట్గా తీసి.
రైస్ అనేది ఇలాగా గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోవాలండి. బాస్మతి రైస్ కాబట్టి అదే సైజ్ అనేది పెరుగుద్ది, లెంత్ అనేది వస్తుందండి. చూసుకోండి, చూసినట్లయితే ఇది ఎసరు వచ్చినట్టు కనబడుతుంది. ఎసరు వస్తుంది. ఇప్పుడు మెల్లిగా రైస్ వేసేసుకుందాం. రైస్ కూడా చూసుకున్నట్లయితే చెఫ్ గారు రైస్ వేసారు నీట్గా. అది కలర్ ఉందా బాగోదు కదా, కలర్ నాకు మదర్ అయితే బస్. మా చెఫ్ పొట్ట మాత్రం బాగా కనబడుతుందండి. అన్నీ వేసాక అలా మూతేసుకోవాలండి. బిర్యానీకి ఇందాక వేసుకున్న కొబ్బరి పద్దలతో ఇలా స్మూత్గా కలుపుకోవాలండి, లేదంటే రెండేసి ముక్కలు అయిపోద్ది. ఇగో చూడండి మా చెఫ్ ఎలా స్మూత్గా కలుపుకుంటున్నారో అలా కలుపుకోవాలి, చాలా స్మూత్గా, నొప్పి తెలియకుండా. సిరాకేసా చూడండి ఇలాగా ముద్ద పోసేస్తాను. ఒక్కోటి వేయాలి సమానంగా, ఒక దగ్గర ఉంపి. పెద్ద మొక్కలు మధ్యలో వేయాలి. మీ తమ్ముడు చూస్తే ట్రై చేస్తాడా, మళ్ళాక నేర్పిస్తాడా? ఇలా దీని మీదకి ఇలా సీలింగ్ చేస్తే ఆవిరిపోకుండా నీట్గా ఉంటుంది. చివరికి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి. చూడండి ఎంత బాగుందో. ఆ చిన్నగా ఇలాగలంటే ఆపేద్దామా?